నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ. నేను మీ బీవీఆర్ రావుని. తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా. గోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీ, భూమనకు ఫోన్ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు. భూమనకు పులిపర్తి నాని, సుధీర్ రెడ్డి, శ్రీనివాసులు ఫోన్ చేశారు. ఇటు ఫోన్లో రమ్మని చెప్పి అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు. మీడియా ముందు డ్రామాలాడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు. టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన ఆయనను ఇంటి దగ్గరే నిర్బంధించారు పోలీసులు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి, వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కొని పోయిన పోలీసులు. గోశాల గేటు వద్ద అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం. సవాల్ను స్వీకరిస్తే అడ్డుకోవడం ఏంటి? కూటమి నేతలు భూమనకు ఫోన్ చేసి రమ్మంటారు, అక్కడ పోలీసులను అడ్డుకుంటారు. ఇదేనా పద్ధతి? ఎస్కార్టుతో గోశాల వద్దకు రావాలి, గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు. వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను, నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం అంటున్నారు నాయకులు. కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు ఒకవైపు, పోలీసులతో నిర్బంధించి కూటమి నేతలు మరోవైపు. భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు, గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతలు ఫోన్లు. గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు. గోశాలకు రాకుండా వెళ్లకుండా పోలీసులు కట్టడి చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పాలి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేమిటి పద్ధతి? ఏం జరుగుతుంది అసలు తిరుపతి తిరుమలలో? గోశాల వద్దకు మొన్న అన్నారు కదా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని. అటువంటప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి గోశాల దగ్గర నిరూపిస్తాడు కదా. కరుణాకర్ రెడ్డి తప్పు అయితే అరెస్ట్ చేసి లోపల పడేయండి. ఒకవేళ మీది తప్పు అయితే సరిదిద్దుకోండి. ఎందుకు ఈ డ్రామాలు?